అతడు ఆయన చుట్టూ తిరిగి అతనికి సురూపమైనను సొగసైనను లేదు. చాలా చాలా సురూపమైనను సొగసైనను లేదు. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన వాక్యాలన్నీ ఒకే ఒక అంశాన్ని మనకి రుజువు చేస్తున్నాయి. దేవుని యొక్క మనసుని తెలియజేస్తున్నాయి. అదేంటంటే ద డిఫైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈజ్ టెస్టింగ్ ద సీక్రెట్స్. ఇట్ ఈస్ ద డిఫైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ డివైన్ ఫీలింగ్స్ అండ్ టెస్టింగ్. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఆయన దేన్ని ఒక రూల్ కింద, ఒక డిఫైనింగ్ ప్రిన్సిపల్ కింద, ఒక లా కింద ఆయన పెట్టుకున్నాడంటే ఏదైతే ఎన్నిక లేదో దాన్ని ఎన్నుకొని తద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. అది ఇప్పటి వరకు మనం చూసాం. అయితే దేవుని యొక్క మర్మం ఎలా ఉంటుందంటే, మన ఆదాము అవ్వల్ని బయటికి నెట్టేసిన తర్వాత అక్కడ ఎవరిని పెట్టాడు? దోతలను పెట్టాడు. వారు ఏది పట్టుకుని ఉన్నారు? అగ్ని, అంటే ఖడ్గం, ఫ్లేమింగ్ స్పోర్డ్ అంటాం. ఓకే, ఖడ్గం అంటే అగ్ని జ్వాలతో కూడిన ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నారు. అది ఎవరిని బయటికి పంపించేసింది? ఆదాముని అవ్వని. ఎవరైతే అవిధేయులయ్యారో వారు, ఎవరైతే ప్రైడ్ అంటే గర్వంతో ఉన్నారో వారిని అవుతుంది. కానీ దీనులైన వారిని ఆయన రక్షణ ఇస్తారు. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు ఆ ఖడ్గము, అంటే అగ్ని జ్వాల ఖడ్గము దేవదూత పట్టుకొని ఆదాముని అవ్వని ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం ఇచ్చే చెట్టు యొక్క రాకుండా చేసింది కదా. అలాగే దేవుడు ఈ రోజుల్లో కూడా తన మర్మాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడంటే ఆ ఖడ్గంలాగా ఉపయోగిస్తున్నాడు. దాన్ని ఆతురతతో తెలుసుకునేవాడు, దేన మనసుతో తెలుసుకునేవాడికి ఆయన దాన్ని ప్రత్యక్షపరుస్తాడు. లేకపోతే వాళ్ళు ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్, దేవుని యొక్క జ్ఞానాన్ని అందుకోలేదు. దేవుని యొక్క జ్ఞానాన్ని అందుకోలేదు. ఓకే, ఈ అంశాన్ని మనం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14 నుండి 17 చూడవచ్చు. కావాలంటే నేను ఇది మీకు ప్రింట్అవుట్ అన్నకి చెప్పి నేను పంపిస్తాను. తప్పకుండా ఉన్నారు కాబట్టి మీరు యెషయా గ్రంథం అయితే ఆయన 14 నుంచి 17. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములను తగులు రాయలను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 14 నుండి 17. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు గోనుగాను చిక్కు వలగాను ఉండును. అంటే ఎవరైతే ఆయన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, దేవుని యొక్క దాన్ని బట్టి అభ్యంతర పడతారో వారికి ఎలా ఉంటారంటే అడ్డుబండగానే ఉంటారు. అందుకనే చాలామంది నాస్తికులు దేవుణ్ణి వాక్యాన్ని చదివి కూడా దేవుణ్ణి తెచ్చుకోలేకపోవడం కారణం ఏంటంటే ఇది. అలాగే ఆమోస్ గ్రంథం దానికి ముందు ఆమోస్ 3:7. ఆమోస్ 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. చూసారా, ఎవరికి బయలుపరచకుండా ఏం చేయడండి? తన యొక్క సేవకులు. కాబట్టి ఇశ్రాయేలుని ఏదో విధంగా ఆయన వాడుకోవాలని చూస్తున్నాడు. అది ఇతరుల అన్యజనుల అది మర్మంగా ఉండొచ్చు. కానీ ఆ మర్మాన్ని ఎప్పుడు అన్యజనులు తీసుకున్నారంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్టే. అందుకనే ఇశ్రాయేలు దేవునికి అవిధేయులు అయినప్పుడు అన్యజనులకు సువార్త వెళ్ళింది. అన్యజనులు సువార్తను అంగీకరించారు. ఆ సువార్త అన్యజనుల్లో వ్యాపించింది. అదే దశలోనికి కూడా పౌలు అంటాడు, మీ యొక్క విశ్వాసం, మీ యొక్క పరిచర్య, మీ యొక్క జీవితం ఇతరులకు వ్యాప్తి చెందింది. అందుకని అనేక మంది మిమ్మల్ని చూసి
దేవుణ్ణి తెలుసుకున్నారని చెప్తాం. కాబట్టి అలాగే రోమా పత్రిక 16:20 చూడండి. రోమా 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. దీన్ని బట్టి మనం చదివిన ఈ వాక్యాలన్నింటిని బట్టి మనం చూస్తే మనం ఏది చదివినా కానీ మనం ఒకటి గ్రహించాలి. ఏంటంటే దేవుడు తన యొక్క వాగ్దానాలని, లేకపోతే ప్రాఫెసీ అంటే ఏంటి తెలుగులో, ప్రవచనాలని మరలా రెండవ రాకడ వరకు ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఆయన తన ప్రజలకు రక్షణ కల్పిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము ఇశ్రాయేలుని ఎన్నుకొని, ఇశ్రాయేలే ఎందుకు అని మనకు చాలా డౌట్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అదే డౌట్. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగంగా చూస్తే తక్కువ సంఖ్య. ఏమండి, వాళ్ళు హిస్టరీ మీరు అబ్రహాం తర్వాత మీరు చూస్తే న్యాయాధిపతుల నుండి చూస్తే వాళ్ళు బానిసలుగా లేకపోతే ఇతరులకు లొంగిపోయిన వాళ్ళు ఉన్నది ఒక 5,000 సంవత్సరాలు అనుకోండి. 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు సుమారు. అంటే నేను అంచనా ఖచ్చితంగా చెప్పట్లేదు కానీ అప్రాక్సిమేట్ 80% ఆఫ్ ద టైం దేవర్ అండర్ సర్వీడ్ యాటిట్యూడ్. అంటే ఎవరో ఒకరిని వాడిని పరిపాలించేవాడుగా. ఓకే, ఎంత కారణం ఏంటంటే దేవుడు వారి ద్వారా ఇతరులకు మేలు చేయాలని. కానీ దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం యేసు ప్రభు గురించే చెప్పగలం. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు అది మనకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. మన హిందువులు కూడా చాలామంది ఆయన 3 పేర్లు పీక్కోలేడన్న వాక్యం మీరు ఉంటారు కదా. దేవుడు అలాగే చేస్తాడు. ఆ 3 పేర్లు పీక్కోలేని వాడికే వాని ద్వారానే మనకు రక్షణ కల్పిస్తారు. అలాగే ఈ ఇశ్రాయేలీయులు తమ యొక్క అవిధేయతను బట్టి, వాళ్ళు ఇజ్రాయేల్ అయిననుకోండి, దేవుడు ఒక ఇజ్రాయేల్ మాత్రమే రక్షణ వచ్చి ఉండేది. వారి అవిధేయతను బట్టి పౌరులకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, అలాగే పేతురు కూడా, పేతురు అసలు శిశులైన యూదుడు. ఇతరులకి మన దేవుని వాక్యం ఇవ్వాలంటే అతనికి అసలు ఇష్టం ఉండదు. ఎంత ఇష్టం ఉండదంటే తినబడిన వాటిని తిన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అందుకనే దేవుడు తనకు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ మనం ద్వారా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఆయనకు కథ వచ్చింది, ఒక ఆయన వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఓకే, ఆ వర్తమానం విని ఈయన ఆయన్ని దర్శించాడు. ఆయన పేరేంటి? కొన్నేటి. ఓకే, ఆ కొన్నేటి కూడా తెలియదు పేతురు ఎందుకు పిలిచాడో కొన్నేటికి తెలియదు. వారిద్దరం మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మకి రెవల్యూషన్ ఇచ్చింది. ఏమనంటే దేవుని వాక్యాన్ని అన్ని జనులకు ప్రకటించాలి. కాబట్టి ఒకరి యొక్క అవిధేయతను బట్టి అందుకని మనం అందరం అవిధేయతలో అయితే ఇతరులకు రక్షణ వస్తుందని కాదు, అది ఇశ్రాయేల్ వరకే వర్తిస్తారు. ఎందుకంటే అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. అందుకని మనం ఇప్పుడు ఆయన నమ్ముకుని అవిధేయులు అయితే దేవుడు ఇంకా ఎక్కువ మందిని రక్షిస్తారనుకునేది అది ఆ విధంగా నేను చెప్పడం లేదు. ఇశ్రాయేల్ ఎందుకు అనుకున్నాడంటే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాం ఎంత విశ్వాసాలకు తండ్రిగా జీవించాడో అది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇదంతా ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ది ఎవర్ లాస్టింగ్ ప్రాసెస్. మీరు ఎవరైనా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం విన్నదంతా ఒక సంక్షిప్తంగా రెండో వాక్యంలో చెప్పాలంటే ఇట్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. దేవుని యొక్క వాగ్దానము ఎల్లప్పుడూ నిలిచే శాశ్వతమైన నిబంధన. అది ఈ యొక్క సువార్త నుండి విడదీయనేరదు.
separate gospel from the promises God has. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని సువార్తను మనం వేరుపరిచి ఆలోచించలేము. కాబట్టి ఒక ఆయన ఏమన్నాడంటే ద ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ గాస్పుల్ యాజ్ ఆల్ ఆర్ కాంప్రహెండెడ్ విత్ ఇన్ ద మిస్టరీ ఆఫ్ మెస్సియాస్ టూఫోల్డ్ అపేరింగ్ టు ఇస్రాయల్. అంటే 2 సార్లు ఇస్రాయేల్కి దేవుడు రక్షకుడు అవుతాడు. మొదట శిశువుగా వచ్చాడు, అది మొదట రాకడ తెలుసు. అలాగే రెండవ రాకడ కూడా ఆయన చేస్తాడు. ఈ మెస్సియా అనే దాన్ని ఇస్రాయేల్ ఎప్పుడైతే ఒప్పుకొని చేస్తారో అప్పుడు రెండవ రాకడ వస్తుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. చూడండి, దానియేలు రాసిన గ్రంథము 12:10. దానియేలు 12:10. As Israel stumbled at Jesus, so will all nations stumble over. ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని ఎడల ఎంత అభ్యంతరం పొందారు. ఆయన మెస్సియాని నమ్మారా? నమ్మలేదు. నేనే మెస్సియాని, నేనే రక్షకుని అంటే అతన్ని సిలువేయమని కేకలు వేశారు. అంటే యేసు ప్రభు వల్ల వారు అభ్యంతరపడ్డారు. ఎలాగైతే వారు యేసు ప్రభు వల్ల అభ్యంతరపడ్డారో అదేవిధంగా లోకమంతా కూడా వారి వల్ల అభ్యంతరపడతారు. అందుకనే చూడండి, మీరు ప్రజెంట్ ఈ పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇస్రాయల్కి ఏమవుతుందో మనం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే వారు దేవుడిని ధిక్కరించారు కాబట్టి దేవుడు వారి ధిక్కారానికి ఒక ప్రతీకారం అని చెప్పం, కానీ వారికి ఒక గుణపాఠం నేర్పించి ఆ గుణపాఠం ద్వారా ఈయనే మెస్సియా అని దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకునే దినాలు రాబోతున్నాయి. చూడండి, రోమా పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా, వారు పడిపోవునట్లుగా చుట్టిరా అట్లా రాదు కనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి ఏమన్నాడు? వారికి రోషము పుట్టించుటకై నట్టుబాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగాను. సరే, వారికి రోషం పుట్టించుటకై వారి యొక్క అవిధేయత వలన అన్యజనులకు రక్షణ కలిగింది. అలాగే 11:20 సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. మరి చదవండి, రెండవ వాక్యం. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. పితరులు ఎవరు? ఇశ్రాయేలు పితరులు ఎవరు? అబ్రహాము. కాబట్టి అబ్రహామును బట్టి వారిని దేవుడు క్రియలుగా చూస్తున్నాడు. కానీ క్రియలను బట్టి అయితే వారు నిజంగా శత్రువు. అందుకనే ఇంకో చోట రోమా పత్రికలో పౌలు ఏమంటాడంటే, మనం ఇంకనూ పాపులం ఉండగా యేసుక్రీస్తు మన కొరకు మరణించారని చదువుతాం కదా, రోమా 5. కాబట్టి ఇవన్నీ మనకి దేవుడు ఒకరిని ఎన్నుకుని తద్వారా వారు అవిధేయతలే అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు చేయగలరు. విధేయతలైతే ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తారు. అందుకనే 8వ అధ్యాయం రోమా 8:1 ఏమన్నా వారు క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప అంటే చెప్పాలనుకున్నది అది కాదు. ఏంటంటే దేవుడు వారు పాపంలోనే నివసించాలని ఉంటుంది. అది ఎన్నో వాక్యం, 8:1 కదా. ఇప్పుడు అదే మనం పాపం అయితే నిలిచిందమా ఆ విధంగా, అంటే దేవుని యొక్క కృప విస్తరించిందని పాపంలోనే నిలిచిందమా అని ఉంటుంది.
7 7 ఒకసారి చదవండి. కాబట్టి ఏమను ధర్మశాస్త్రం పాపమే అయినా అట్లా అనరాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపమనగా ఎప్పుదో నాకు తెలియకపోదు. అది కాదు నేను చెప్పిన ఒక్క నిమిషం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే నిజమైనది కానీ మీ ఆత్మ విషయమే నిజమైనది. విస్తరించాలని పాపంలో నిలిచిపోవాలి. ఆలోచన అలాగని ఏమందును కృప విస్తరించినని పాపం ఏందు అట్లా రాదు. పాపం విషయమైన చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదు. కాబట్టి ఆ ప్రిన్సిపల్ అనేది మనందరికీ కూడా వర్తిస్తుంది. ఇస్రాయేల్ కూడా అది రెఫరెన్స్ సార్ చెప్పండి. 6 కాబట్టి ఇస్రాయేల్ అభ్యంతరం పడటాన్ని బట్టి మనందరికీ కూడా మనందరికంటే అన్ని జనులకు రక్షణ దేవుడు సంకల్పించాడు. దాని నిమిత్తము ఇశ్రాయేలును ఆయన ఎన్నుకున్నాడని మనం చెప్పాం. అలాగే రోమా పత్రిక 9వ అధ్యాయం 11-23 రోమిలకు రాసిన పత్రిక 9:11-23 అంత తర్వాత లేదు 11 వరకు చదవండి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచివాడి మూలముగానే నిలకడగా నిమిత్తం. కాబట్టి మనము ఏదైతే ఏర్పాటు చేసుకుంటామో అది మనం జీవించడానికి ప్రయత్నిస్తాం. దాన్ని దేవుని యొక్క నియమమే చివరకు నిలుస్తారు. అంటే అలాగే మత్తయి సువార్త 20:15 మత్తయి సువార్త 20:15 నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. అంటే ఆ ఉదాహరణలో దేవుని యొక్క హృదయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు ఒక మంచి కార్యం చేశాడు. ఏంటి? మానవుడి రక్షణ అందరికీ అందించాలి. అది ఎలాగ అందించాలంటే వారి యొక్క అభ్యంతర కారణాన్ని బట్టి, వారు దేవుడికి అవిధేయతను బట్టి జరిగింది. ఆఖరిగా మనం సాతానుతో ఉన్న రిలేషన్ కూడా మనం చూద్దాం. రెవల్యూషన్ అంటే ప్రకటన 12-14 అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడేది. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములో అర్థకాలము పోషింపబడదు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెచ్చి ఆ ఘట సర్పమును తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సైతాను కూడా ఒక ప్రణాళిక వేసుకుంది. ఆ ప్రణాళిక ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆ నిబంధనని ఎలాగైనా ఆపాలి అని. అర్థమైందండి? దేవుడు ఇచ్చిన ప్రణాళిక లేకపోతే ఆయన ఇచ్చిన నిబంధనను ఎలాగైనా జరగకుండా ఆ నిబంధన ఆపాలని సైతాను చూస్తూ ఉంటాడు. అందుకనే దేవుడి యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే ఈ నెగిటివిటీ, రెసిస్టెన్స్, మీరు ఏదన్నా చెప్పండి లోకంలో, మీరు మైక్ పెట్టుకుని ఏది చెప్పినా ప్రజలు వింటారు. కానీ యేసు ప్రభు గురించి చెప్తే కారణం ఏంటంటే సైతాన్ ఎప్పుడు ఇది వార్ అగేన్స్ట్ దేవుడి యొక్క నిబంధనకు ఎప్పుడు అది వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ప్రస్తుతం సైతాన్ ఆ విధంగా పనిచేస్తున్నాయి. దీనంతటికీ మూల కారణం
ముందు రోమా 9:13 చదివామని ఒకసారి మళ్ళీ చదవండి. ఇక్కడ పౌలు యాకోబుని ఎన్నుకోవడానికి అవసరత ఏంటి అనే దాన్ని తెలియజేస్తున్నారు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలిచివాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము. చేసేవాడి పిలిచిన వాడిది కాదు, కానీ ఎవరైతే పిలిచాడో ఆయన అంటే దేవుడి యొక్క దాన్ని బట్టి, దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను బట్టి దేవుని వాగ్దానాలు నెరవేర్చలేదు, కానీ నిన్ను ఎవరైతే పిలిచారో ఆయనను బట్టి వాగ్దానాలు నీ ద్వారా ఈ లోకంలో నెరవేరుస్తున్నారు. అదే ఇశ్రాయేల్ చరిత్రలో మనం చూడగలం. ఇర్మియా 31:33 చూడండి. ఆయన ఏ సంకల్పాన్ని బట్టి మనుషుల్ని ఎన్నుకుంటాడు అక్కడ చూస్తున్నాడు. ఈ దినములైన తరువాత ఇర్మియా 31:33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితో చేయబో నిబంధన వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదరు. కాబట్టి దేవుడు చివరకు మనందరూ అన్ని జనులందరూకి సువార్త ప్రకటించబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇశ్రాయేలు హృదయంలో కూడా ఆయన చట్టాన్ని ఉంచుతాడు. ఇశ్రాయేలు కూడా దేవుణ్ణి నమ్ముతారని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే 32:40 చదవండి. ఇర్మియా 32:40. నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. కాబట్టి నిత్యమైన నిబంధన ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయడు. అది ఆయన తప్పగా వారి జీవితాల్లో కూడా నెరవేరుస్తాడని మనం చూడగలం. ఈ యొక్క నిబంధన ఇప్పుడు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ నిబంధన ఎప్పుడు పూర్తవుతుందంటే, ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే, ఇశ్రాయేళ్ళు దే ఆల్ ఇజ్రాయెల్ దట్ ఆర్ ఆఫ్ ఇజ్రాయెల్. చూడండి, యెషయా గ్రంథము 60:21 మనం వాక్యం చూస్తాం. యెషయా గ్రంథము 60:21. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నీ జనులందరూ నీతిమంతులు అంటారు. ఆ జనులు ఎవరు? ఇక్కడ ఇశ్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఓకే, కాబట్టి దేవుడు తన యొక్క నిబంధనను నెరవేర్చడానికి ఇశ్రాయేల్ని ఈ లోకంలో మనందరికీ కూడా రక్షణ కల్పించడానికి వాడుకుంటున్నాడు. సో అలాగే ఇర్మియా 31:34. ఇర్మియా 31:34. నేను వారికి దేవుడనే ఇందును, నేను వారికి దేవుడినై వారు నాకు జనులకు. ఇప్పుడు అది జరుగుతుంది, కానీ రెండవ రాకడ సమీపించేటప్పటికి ఇది దేవుడు తప్పగా వారందరూ కూడా మెస్సియాని నమ్మేటట్టుగా చేస్తారు. ఓకే, కాబట్టి దేవుడు ఇశ్రాయేలునే ఎందుకు ఎన్నుకున్నాడు అనే దానికి ఇది మనం ఇప్పుడు చూసాం. అయితే చరిత్ర విషయానికి వస్తే ఇప్పుడు అన్న ఈ సైలెంట్ ఇయర్స్ ముందు చెప్పారు కదా, 400 years. అలాగే తర్వాత మత్తయి వరకు దేవుని యొక్క రెవల్యూషన్ ఏది ఎవరికి ప్రత్యక్షత రాలేదు. ఆ 400 సంవత్సరాలని దేవుడు మనతో అంటే మానవులతో ఏం మాట్లాడలేదు కాబట్టి, ఎటువంటి ప్రవచనము ఎటువంటి ప్రవక్త లేడు కాబట్టి వాటిని సైలెంట్ ఇయర్స్ అని అన్నారు. అయితే ఆ సైలెంట్ ఇయర్స్ మనం మలాఖీ గ్రంథం నుండి కొత్త నిబంధనకి ఎన్ని పేర్లు ప్రయాణం చేస్తాం?
ఒక రైతు తీయగానే 400 years వెళ్ళిపోయినాయి కదా. అయితే దేవుని యొక్క ఉద్దేశం మాట్లాడకూడదని కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇస్రాయేల్ని ఈజ్ ట్రై టు కరప్ట్ దెమ్, అంటే ఆయనలోనికి నడిపించడానికి, ఆయన పదంలోనికి, ఆయన వాగ్దానానికి వారసులుగా. వాళ్ళు వారసులే, కానీ వారసులని డైరెక్ట్గా వాళ్ళకి రక్షణ ఇవ్వడం లేదు. వారు నమ్మి బాప్తిసం పొందినప్పుడే వారికి వాగ్దానము వస్తారు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడైనా వారు అవిధేయులుగానే ఉన్నారు, దేవుడికి ఇప్పుడు అవిధేయులుగానే ఉన్నారు. ఇంతకుముందు మీరు పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలీయులు అశ్షూరు రాజుకి, బబులోను రాజుకి వారు బానిసలుగా ఉన్నారు. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు వారు ఎవరికి బానిసలుగా ఉన్నారు? రోమన్ ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పరిచాడని కొంతమంది బైబిల్ వక్తలు చెప్తారు. కారణం ఏంటంటే ఒకే భాష, గ్రీక్ భాష మాట్లాడేవారు. అలాగా ఒకే పవర్, ఓన్లీ వన్ రీజనల్ పవర్. మొత్తం అక్కడ హిందూ దేశం మొదలుకొని ఆ సంస్థానాలన్నీ కూడా వారు పరిపాలించిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ తర్వాత ఈ యెరూషలేము ఆ ప్రాంతాన్ని ఒక సామంతరాజు కింద పెట్టారు. ఎవరిని? హేరోదు రాజుని పెట్టారు. అది ఎప్పుడు అంటే 63 BCE నుండి 4 BCE. చెప్పారు కదా, యేసు ప్రభు పుట్టేవారు. కింగ్ హెరోడ్, ఓకే, రోమన్ దాంట్లో ఆయన పరిపాలించి యేసు ప్రభు వచ్చేటప్పటికి అది పొలిటికల్ సీన్ అనమాట. అంటే పొలిటికల్గా దేవుడు ఆ విధంగా నియమించాలనుకున్నాడు, దాన్ని ఆయన చేశాడు. అయితే 61వ సంవత్సరంలో యూదులు చాలా విఫలేశారు. చాలా అసలు వాళ్ళంత మూర్ఖులు ఎవరో ఉండరని అనిపిస్తూ ఉంటారు. అంటే కారణం ఏంటంటే దేన్ని వాళ్ళు అసలు వాళ్ళు తరిచి చూస్తానే అనేది నమ్మరు. కాబట్టి ఈ రోమా సామ్రాజ్యాన్ని ఎలాగైనా వాళ్ళు దించేయాలని ప్రయత్నించి 66 క్రీస్తు శకం 66లో ఏం చేశారంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా రోమీల మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. అది 66వ సంవత్సరంలో చేశారు. అయితే ఈ 4 సంవత్సరాలు, సుమారు 3-4 సంవత్సరాలు రోమా ప్రభుత్వం వీళ్ళతో చాలా ప్రయత్నించింది లొంగ తీసుకుంటారు. ఎంతకీ లొంగకపోతే ఏం చేశారంటే 70వ సంవత్సరంలో ఉన్న టెంపుల్ అంటే దేవాలయాన్ని ఏం చేశారు? పడగొట్టేశారు. ఆ దేవాలయాన్ని పడగొట్టడానికి కారణం ఏంటి? కనీసం వాళ్ళకి దేవుడు అంటే, యెహోవా దేవుడు అంటే ప్రాణమైన ఇస్తారు, కానీ ఇక దానికి కాదు అనేది, లేకపోతే దానికి తప్పు చేసి మాట్లాడితే వాళ్ళు క్షమించలేరు. ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే వీటిని చాలా హింసలు పెట్టారు. ఆ హింసలు మామూలుగా పొలిటికల్ హింసలే కాకుండా వేరే రకమైన హింస ఏంటంటే దేవాలయంలోనికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క దేవుడిని జియోస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలని ప్రయత్నించారు. అది జరగనివ్వల. ఇంకా ఇలాగ మనం వదిలేస్తే చాలా ప్రాబ్లం అవుతుందని ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారు. 66వ సంవత్సరం, అంటే క్రీస్తు శకం. తర్వాత ఇంకా వీటిని అదుపులో పెట్టాలంటే రోమిల్కి ఇంక వేరే పరిస్థితి ఏం లేదు. అందుకని ఏం చేశారంటే ఆ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశారు. కంప్లీట్గా దాన్ని పూర్చేసి ఒక వెస్టర్న్ వాల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా, ఆ వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ఎందుకు పడగొట్టారంటే ఇది వారిని ఎలాగైనా లోంగా తీసుకోవాలంటే ఈ మనం పొలిటికల్గా లొంగ తీసుకోలేకపోతున్నాం కాబట్టి రిలీజియస్గా, ఓకే, వారి యొక్క భక్తి మీద లేకపోతే వారి యొక్క నమ్మకం మీద మనం దెబ్బ కొట్టాలనే దృష్టితో వారు ఆ విధంగా చేశారు.
తర్వాత ఇలా ఏమంటాం సంవత్సరానికి 2-3 సార్లు అలా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరితో? ఇస్రాయేలీలకి రోమా ప్రభుత్వానికి. రోమా ప్రభుత్వం కింద వీళ్ళు ఉన్నారు. అయినా కానీ వారి యొక్క రెబలియస్ నేచర్, తిరుగుబాటు చేస్తా ఉండేవాడు. అయితే 73వ సంవత్సరంలో ఓకే మసాడా అనే ప్లేస్లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రోమీలు కంప్లీట్గా జయం పొందారు, అంటే యూదుల మీద. అర్థమైందండి. 73వ సంవత్సరంలో జరిగింది. ఈ మసాలా అనే ప్లేస్లో వారికి జరిగినప్పుడు వారు ఏం చేశారంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. ఎవరికి? రోమా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు. తర్వాత మరలా ఒక 60 సంవత్సరాలు కామ్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ 132వ సంవత్సరంలో బార్ కొస్బా అనే ఒక ఆయన మళ్ళా రోమా ప్రభుత్వం మీద ఏమంటాం దాన్ని రివోల్ట్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే రోమ్ ప్రభుత్వం వాళ్ళు ఇలాగ ఒకటే పాలస్తీనా దేశము అని మనం ఉంచితే, యూదులకి ఒకే ప్రాంతం ఉంచితే వాళ్ళు అంతా యునైట్ అయిపోయి మన మీద తిరగబడుతున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే 136వ సంవత్సరంలో రోమన్స్ చేంజ్డ్ ద నేమ్ ఆఫ్ జూడియా టు సిరియా పాలస్తీనా అండ్ ద నేమ్ జెరూసలేం టు ఏలియా క్యాపిటిలోనా. ఏలియా అంటే జెరూసలేం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది సినానిమస్గా ఆ కాలంలో AELIA. అంటే ఇది అరబిక్ నేమ్ అన్నమాట. అరబిక్ నేమ్ కాబట్టి ఎరుసలేంకి పేరు అరబిక్లో మార్చి చాలాసార్లు మారింది. అలాగా మార్చిన తర్వాత వారు ఏం చేశారంటే తర్వాత యూదులు వేరే దేశాల నుంచి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఆయా దేశాల్లో చెదరిపోయిన ఇస్రాయేల్ అందరూ ప్రాంతానికి రావడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు, ఆ రోజుల్లో కూడా ఆ విధంగా చేశారు. దాన్ని బ్యాన్ చేశారు. వారి దగ్గర రావడానికి వీల్లేదు. ఎవరైనా వస్తే వారిని చంపేసేవాడు అనమాట. కాబట్టి ఈ 136వ సంవత్సరంలో రోమీలతో జరిగిన యుద్ధంలో వారు ల్యాండ్ని కోల్పోవడమే కాకుండా వారు అక్కడ వచ్చి నివాసం చేయడానికి కూడా అర్హత తీసివేశారు. తర్వాత ఇక మధ్యలో చాలా కార్యాలు జరిగినాయి. కానీ మనకి పుత్రికలుగా రాసిన దాంట్లో 614లో పర్షియా వాళ్ళు మరలా ఇన్వేషన్ అంటే వారి మీద దండయాత్ర చేశారు. 638 ఇంతకుముందు చెప్పింది 100 years, అంటే మళ్ళీ 400 years తర్వాత జరిగింది ఏంటంటే 638లో అరబ్స్ రావటం మొదలుపెట్టారు. 632 అనుకుంటా మహమ్మద్ ప్రవక్త దండెత్తి అన్ని ఆ ప్రాంతాలన్నింటినీ వశపరుచుకుంటూ ఉన్నాడు. ఈ ఇస్రాయేల్ దేశం మీద ఎప్పుడు వచ్చారంటే 638లో వచ్చారు. అరబ్స్ అంటే ఆయన పేరు క్యాలిఫట్ అనేవాడు. క్యాలిఫట్ అంటే ఇప్పుడు మహారాజు అంటాం కదా, ఆ విధంగా. లేకపోతే మహమ్మద్ ప్రవక్తకు దూత అన్నమాట. మహమ్మద్ ప్రవక్తకు దూత, అతని క్యాలిఫట్ అని అనేవాడు. ఇస్లామిక్ క్యాలిఫట్ ఇన్వైడెడ్ జెరూసలేంని. అప్పటికే క్రైస్తవ్యం కొంత ప్రబలమై ఉంది అక్కడ జెరూసలేము ఆ ప్రాంతాలు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ అరబ్స్ ఏం చేశారంటే క్రిస్టియన్స్ మెజారిటీ అయినా కానీ వారిని ఏమి చేసేవాడు కాదు కొంతకాలం.
అర్థమైందా? కొంతకాలం ఈ అరబ్ కాన్ఫరెన్స్ తర్వాత కూడా యెరూషలేములో ఉన్న క్రైస్తవులందరినీ కూడా క్షేమంగానే ఉంచారు. అయితే అదే సంవత్సరంలో ద లిబరేషన్ ఆఫ్ జెరూసలేం బై కంబైన్డ్ ఫోర్స్ ఆఫ్ పర్షియన్స్ అండ్ జ్యూస్. తర్వాత ఈ పర్షియా వాళ్ళు యూదులు కలిసి మళ్ళా రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సంఘటితమై ఎలాగైనా యెరూషలేంని రోమా ప్రభుత్వం నుండి రక్షించాలని చూచారు. ఓకే, కానీ అది కూడా వారికి దక్కలేదు. అక్కడ సెకండ్ క్యాలిఫ్, ఆయన పేరంటే ఉమర్ ఐబన్ ఆల్ ఖత్తాబ్ అని ఆయన. ఓకే, ఇది ఇద్దామన్నా ఇంటి తీసుకోవచ్చా? నేను మీకు పంపిస్తాను అన్న ద్వారా మీకు. ఓకే, ఇవన్నీ అంటే నేను అందుకనే ఇంతకుముందు నేను చెప్పింది క్రానలాజికల్గా మనం ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినవి దొరుకుతాయి. అయితే క్రానలాజికల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వై గాడ్ చోజ్ ఇజ్రాయెల్. అందుకనే నేను ముందు ఉపద్ఘాతంగా ఇంతకుముందు చేసిన లెసన్స్ ఇచ్చాను. అయితే అదంతా అటామన్ రూల్, అంటే ఇప్పుడు మనం తుర్కీ అంటున్నాం కదా, అప్పుడు తుర్కియా, అప్పుడు అంతాలోయ అనేవారు. మొట్టమొదటి క్రైస్తవులు ఎక్కడ పిలువబడ్డారు? అంతియోకియా. అది ఎక్కడ ఉంది? ఇప్పుడు టర్కీ ప్రాంతంలోనే ఉంది. టర్కీ ఒకప్పుడు 100% క్రిస్టియన్ ఉండేవారు. అయితే మహమ్మద్ ప్రవక్త ఇంతకుముందు చెప్పిన క్యాలిఫర్ వీళ్ళంతా దాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ చంపేసేవారు. ఒక సంఘటనలో అయితే 60,000 మంది క్రిస్టియన్స్ని చంపేశారని ఒక చరిత్ర చెప్తుంది. ఒక చోట 60,000 మంది, ఆ రోజు 60,000 మంది క్రైస్తవుల్ని చంపి వాళ్ళంతా ముస్లిం కింద మారకపోతే ఆ విధంగా చేశారు. కాబట్టి ఆ క్రూసేడర్స్ రూల్, క్రూసేడర్స్ అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్ మధ్య పోరాటానికి వాళ్ళు ఒక సైన్యం అనుకోండి, సైన్యం యొక్క పేరు అనుకున్నాం, వాడిని క్రూసేడ్స్ అని పిలిచేవాడు. వాళ్ళకి చాలా యుద్ధాలు జరిగాయి. క్రూసేడ్స్ చాలా కాలం గెలిచారు. కానీ తర్వాత ఈ యొక్క అరబ్స్ లేకపోతే ముస్లిమ్స్, ఇస్లాం వాళ్ళు అలాగా ప్రతిసారి అలా దాడి చేస్తూనే ఉన్నారు. కొంతకాలానికి క్రిస్టియన్స్ అయితే క్రూసేడర్స్ ఓడిపోయి, అది ఓడిపోవడానికి కూడా కారణం ఏంటంటే మమ్లూక్ అని ఒక బానిస, అతడు కొంత సమాచారాన్ని వీళ్ళకి అందిస్తారు. అందిస్తే దాన్ని బట్టి వాళ్ళు గెలుస్తారు. కొంతకాలం వార్త ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మమ్లూక్ రూల్ అని బానిస వంశం, మనం కూడా మన చరిత్రలో కూడా చూస్తాం. అలాగా మమ్లూక్ అంటే బానిస అని అర్థం. వాళ్ళు కొంతకాలం పాలించారు. తర్వాత అటోమన్ రూల్ వచ్చింది. అటోమన్ అంటే తుర్కియా, అంటే టర్కీ దేశం మొత్తం అంతా పరిపాలించింది. ఇది అయిన తర్వాత మోడర్న్ హిస్టరీలో పోతాం. అంటే ఇక పాత అయిపోయింది కాబట్టి మోడర్న్ హిస్టరీలో 1863లో మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే యెరూషలేములో మరలా యూదుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండింది. అంటే యూదులు మెజారిటీ కింద ఉండేవాడు. ఓకే, తర్వాత 1882 నుండి 93 వరకు ఫస్ట్ ఏలియా చెప్పాను కదా. ఏలియా అంటే జ్యూస్ తిరిగి ఆ ప్రాంతానికి రావటం. ఇదొక ఏలియా, దీని యొక్క స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు యూదులందరూ ఒక దేశానికి ఎలాగైతే వస్తున్నారో తిరిగి అసెంబ్లీ అవటం అన్నమాట. యూదులందరూ తిరిగి రావటం. రిటర్నింగ్ అంటే యూదులు తిరిగి వాళ్ళ ప్రాంతానికి రావటాన్ని హెబ్రీ భాషలో ఏమంటాం? అలియా.
హీబ్రూ భాషలో ఆలియా అని, రోమన్ దాంట్లోనేమో ఆలియా హెచ్ఏ కలుపుతారు. ఓకే, ఆలియా ఉంది, దాని ఆలియా ఆలియా అంటే అది రోమా లాంగ్వేజ్లో చెప్పేది. సుమారు 35,000 మంది యూదులు అప్పుడు రష్యా నుండి, తర్వాత యెమెన్, ఈ ప్రాంతాల నుండి తిరిగి ఎక్కడికి వచ్చారు? ఈ ప్రాంతానికి వచ్చారు. అంటే ఇది యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. ఆ విధంగా కొంతకాలానికి యెరూషలేంలో యూదులే మెజారిటీ, అంటే నెంబర్ వైజ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇది అయిన తర్వాత జైనిస్ట్ మూమెంట్ అని ఒకటి స్టార్ట్ అయింది. జైనిస్ట్ మూమెంట్ అంటే యూదులందరికీ ఒక సామ్రాజ్యం కావాలి, యూదులందరికీ ఒక రాజ్యం కావాలి అని 1897 బిన్యామిన్ జీ హెర్జల్, అంటే మొత్తం అంతా చదవడం గుర్తుపెట్టుకోవచ్చు మీరు. జీ, ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈయన హెర్జల్ అన్న 1897 ఆయన ఒక సంస్థను స్థాపించాడు. ఏంటంటే జైనిస్ట్ కాంగ్రెస్, దాని పేరేంటి? యూదుల సమావేశం అన్న. అలాగైనా యూదులందరినీ సమావేశపరిచి వారి మనసులో మనం తిరిగి మన సామ్రాజ్యాన్ని పొందాలి, మనకు మనమే పరిపాలించుకోవాలి అనే ఒక మూవ్మెంట్, దాన్ని జైనిస్ట్ మూవ్మెంట్ అంటారు. జైనిజం అంటే ఈ జైన్ కాదు, జియోనిజం సార్. కాబట్టి మొట్టమొదట ఈయన ప్రారంభించారు 1901లో. చెప్పేసాను ఇది అయితే వాళ్ళు ఆ ప్రాంతానికి వస్తారు, జనాభా ఎక్కువైతే వాళ్ళకి ఎక్కడ నివసించాలో స్థలం లేదు యూదులు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు స్థలం కొనటం ప్రారంభించారు 1901 నుంచి. 1901 సంవత్సరంలో జూయిష్ నేషనల్ ఫండ్ అని ఒకటి స్థాపించారు. అంటే అందరూ డబ్బున్న వాళ్ళందరూ ఆ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట. కాంట్రిబ్యూట్ చేస్తే ఓకే, ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే పర్చేజ్ ల్యాండ్ ఫర్ జూయిష్ సెటిల్మెంట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ ప్రాంతంలోని ఒకప్పుడు ఇజ్రాయెల్దే అందరూ ఆక్యుపై చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు 600-700 సంవత్సరాల తర్వాత సంగతి అని చెప్పి, ఈ 600 సంవత్సరాల్లో వాళ్ళకి వాళ్ళ దేశంలోనే వాళ్ళకి సొంత స్థలం లేదు. ఎంత చూడండి, ఎంత అన్యాయం అయిపోయింది వాళ్ళు. ఓకే, అయితే ఎలాగైనా కొంత సంపాదించాలని ఒక ఫండ్ను ఒకటి స్టార్ట్ చేశారు, జూయిష్ నేషనల్ ఫండ్. జూయిష్ నేషనల్ ఫండ్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ పని ఏంటి? ఫండ్ కలెక్ట్ చేయడం. ఫండ్ అంటే డబ్బులు, అంతే కదా. డబ్బులు కలెక్ట్ చేసి ఈ సంస్థ ఏం చేసేదంటే కొంచెం ల్యాండ్, ఇప్పుడు ఇదంతా దేశం అనుకోండి, ఈ
వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇదంతా వాళ్ళదే, ఇజ్రాయెల్దే ఒకప్పుడు. ఇప్పుడు ఏం చేశారు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తలాలు అలా కొనుక్కుని కొంత ఆక్రమించుకున్నారు. అయితే వారి యొక్క ప్రదేశాన్ని బలపరుచుకున్నారు. తర్వాత 1904 నుండి 1914 వరకు నుండి 1914 ఈ 10 సంవత్సరాల్లో అంటే ఇదేమో ఫస్ట్ ఇది అన్నాం కదా. ఏలియా అంటే యూదులందరూ ఒక ప్రదేశానికి చేకూర్చడానికి హెబ్రీ భాషలో మాట్లాడిన మాట అన్నమాట ఆలియా అంటే. ఇది ఫస్ట్ ఆలియా ఎప్పుడు జరిగింది, 1901లో జరిగింది. ఈ 10 సంవత్సరాల మధ్య రెండవది స్టార్ట్ చేశారు. సెకండ్ ర్యాలీ అంటే రెండోసారి యూదులు తమ సొంత ప్రాంతానికి రావడానికి ప్రయత్నించారు. ఈ కెన్నెర సేత్ అనే ఒక సరస్సు గురించి మనం చదివాం కదా. అక్కడ మొట్టమొదట వీళ్ళు కిబుట్స్ అంటే ఒక చిన్న సొసైటీ ఇప్పుడు కూడా ఉంది. మన ఈ హమాసాల్లో వెళ్ళి ఎక్కువ మందిని చంపేసారు చూడండి, అదంతా కిబుట్స్ అంటారు. కిబుట్స్ KIBBUTZ. కిబుట్స్ అంటే ఇస్రాయెల్ హెబ్రీ భాషలో చిన్న సంఘం లేకపోతే సొసైటీ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు వ్యవసాయం చేయవచ్చు, నాకు ఏదో మిషన్ తయారు చేయవచ్చు, ఇంకొక ఆయనకి పంటలు ఇది ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు. వీళ్ళంతా ఒక సముదాయంగా కూర్చొని అంటే చుట్టూ గోడ కట్టేస్తారంటే ఫెన్స్ వేస్తారు. ఫెన్స్ వేసి ఆ ప్రాంతంలో ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని చేసుకుంటారు. తింటప్పుడు మాత్రం అందరూ సమిష్టిగా తింటారు. ఇప్పుడు ఇంకా అది ఉంది. ఇప్పుడు ఆ కిబుట్సే ఇస్రాయేల్ దేశాన్ని చాలా పచ్చదనంగా చేసినాయి. లేకపోతే ఇప్పుడు వీళ్ళు వస్తామా కాబట్టి ఆ కిబుట్స్లో చాలామంది ఉంటారు. ఒక 50-60 మంది లేకపోతే ఒక 40-30 ఫ్యామిలీస్ ఉంటాయి. అటువంటిది దానికి ప్రొటెక్షన్ ఏముండదు. ఈ బార్డర్ ఏరియాలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి హమాసులు ఏం చేశారు, మొన్న చాలామందిని ఒక 400 మందినో 350 మందినో చంపేశారు ఆ కిబుట్స్లోకి. ఓకే, అది ఇప్పటికీ ఉంది. అది ఎప్పుడు ప్రారంభమైందంటే మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 1914-15 ఆ సమయంలో అది ప్రారంభమైంది. తర్వాత ఈ మోడర్న్ ఎరాలో ఏమైందంటే రోమా ప్రభుత్వం వెళ్ళిపోయింది. తర్వాత ఏమొచ్చింది, బ్రిటిష్ ఫ్రాన్స్ అవన్నీ. ఇప్పుడు మన దేశం కూడా ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలన ఉంది కదా. అలాగే మిడిల్ ఈస్ట్లో ఫ్రాన్స్ తర్వాత యూరప్ ఈ రెండు కూడా వారిని ఆధీనంలోకి వెళ్ళిపోయారు. ఓకే, ఎప్పుడైతే జరిగిందంటే మే 16 అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా డేట్స్ అన్నీ ఉంటాయి. కారణం ఏంటంటే హిస్టరీ ఈజ్ కంప్లీట్లీ రిటెన్. 1916 ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరి కిందకి వెళ్ళారు, ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ ఆ రెండు వారిని అణిచివేసినాయి అన్నమాట.
అప్పుడు మీకు ఈ 16 అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటది? ఎవరన్నా చెప్పాలి. 1914 నుండి మనకి ప్రపంచేద్దాం ఫస్ట్ వార్. కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, మధ్యలో ఫ్రాన్స్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇప్పుడు యానం ఉంది, యానం తెలుసు కదా, ఈస్ట్ గోదావరి, అది ఫ్రెంచ్ టెరిటరీ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా యానం ఆంధ్రాలో ఉన్న పాండిచేరి రూల్ చేస్తుంటారు. ఓకే, కాబట్టి అటువంటి అనామలీస్ చాలా హిస్టరీలో జరిగినాయి. అంటే మనకి మన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఇది ఎలా జరిగిందని అనుకోకూడదు. కానీ తర్వాత ఈ ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆయన బెల్ఫోర్ అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే, పాపం ఇజ్రాయెల్కి ఇప్పటివరకు వాళ్ళు ఉన్న స్థలంలో వాళ్ళు నివసించడానికి వాళ్ళకి స్థలం లేదు. ఓకే, కాబట్టి ఆ స్థలం కోసం మనం ఏదైనా చేయాలని బెల్ఫోర్ డిక్లరేషన్ అని పెట్టాడు. అదే November 2, 1917. అప్పుడు అక్కడ ఏం చేశారంటే బెల్ఫోర్ డిక్లరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అదే వేదం. ఇక తిరిగి కాదు, బెల్ఫోర్ డిక్లరేషన్లో ఏం చెప్పారంటే, మనము అక్కడ ఏ డాక్యుమెంట్ సైన్ బై బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్ లార్డ్ ఆర్థర్ జేమ్స్ బెల్ఫోర్, అదే లార్డ్ జేమ్స్ బెల్ఫోర్ అని ఆయన ఒక డిక్లరేషన్ తీసుకొద్దాం. ఆ డిక్లరేషన్ పెట్టి విచ్ ఎస్పోజెస్ ఏ నేషనల్ హోమ్ ఫర్ ద జూయిష్ పీపుల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. నాకు ఇది ఎప్పుడు స్ట్రైకింగ్ ఉంటుంది. వాళ్ళ యొక్క మీరు ఇజ్రాయెల్ యొక్క నేషనల్ సాంగ్ విన్నారు ఎప్పుడన్నా? పాసిబుల్ ఉంటే లంచ్ టైంలో నేను డౌన్లోడ్ చేయడం ట్రై చేస్తాను. అందులో ఏమైనా ఉంటుందంటే, మా ల్యాండ్లో మేము ఉండడానికి సంతోషిస్తున్నాం స్టిల్. అది కూడా చూడండి, అంటే అక్కడ నుంచి బెల్ఫోర్ డిక్లరేషన్ నుంచి వచ్చిందన్నమాట ఆ మాట. ఇప్పుడు మన ఇంట్లో మనం ఎలాగైనా ఉండొచ్చు కదా, కానీ ఇజ్రాయేల్కి ఆ సొంత దేశంలోనే వారు ఉండటానికి వారు నోచుకోలేదు. అది దేవుని యొక్క క్రియ అని నేను అనుకుంటాను. కాబట్టి బెల్ఫోర్ డిక్లరేషన్ నవంబర్ 2, 1900, నవంబర్ 2, 1917 బెల్ఫోర్ డిక్లరేషన్. డిక్లరేషన్ యొక్క సారాంశం ఏంటంటే, Jews should have a homeland. Okay. Jews should have home in their homeland. వారి యొక్క సొంత దేశంలోనే వారికి ఒక నివాసం మనం కల్పించాలి. అప్పటి వరకు రోమన్స్ తర్వాత అంతకుముందు అటామన్ వీళ్ళంతా చేసింది ఇజ్రాయెల్ని నివసించేవాళ్ళు కాదు, అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఫస్ట్ డిక్లరేషన్ ఇక్కడ నుంచి కొంత రివల్యూషన్ లాగా ఇజ్రాయెల్కి జరుగుతూ ఉంటుంది. తర్వాత జనవరి 3, 1990 జనవరి 3 అన్న 1990 వైస్మెన్
అంటే ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాడు 17లో. అంటే బ్రిటిష్ వాడు ఇచ్చిన డిక్లరేషన్. కానీ అక్కడ ఎవరు ఉన్నారు ఈ ప్రాంతంలో? అరబ్స్ ఉంటున్నారు, ముస్లిమ్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎలా చేస్తారా? ఇప్పుడంటే హమాస్ వాడు కొట్టుకునేది అదే కదా. హమాస్ ఇది మాదంటే మాదనుకుని ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది ఫైజల్ వైజ్మాన్ వీరి యొక్క అగ్రిమెంట్ అంటాం. వీరి యొక్క అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఏంటంటే an agreement that envisages relation between Arabs in the Arab state to be established and Jews in the land of Israel. Arabs కి వాళ్ళకి ఒక స్టేట్, తర్వాత ఇజ్రాయెల్కి వాళ్ళ హోమ్ల్యాండ్లో వాళ్ళకొక వాళ్ళ యొక్క దేశం ఎక్కడ ఉంటుంది, వీళ్ళ దేశం కూడా కో ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అప్పుడు చేసిన తప్పే ఈరోజు కూడా మనకి కొనసాగుతుంది. అయితే మళ్ళా 1921 ఏమైందంటే జఫా, ఇప్పుడు ఆ పేరు మీరు ఉంటానే ఉంటారు. జఫా తర్వాత ఏదో ఉన్నాయి, అదేరా, ఓకే, ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను చదువుతాను, మీరు ఓకే. జఫా అనేది పాపులర్, ఓకే. రెహోవత్, అదేరా, ఇవన్నీ ప్లేసెస్లో అరబ్స్ వీళ్ళ మీద తిరగబడ్డారు. ఇస్రాయల్ తక్కువ మంది ఉన్నారు. ఇస్రాయల్ అంటే ఒక జ్యూస్ అనేవాడు. కాబట్టి వాళ్ళ మీద తిరగబడి 43 చంపేసేది. ఆ 43 చంపిన తర్వాత ఇక ఇస్రాయల్కి ఎవరన్నా అటువంటి చేస్తే వాళ్ళు తగ్గేదే లేని మొదలు పడుతూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని నేషనల్ అరబ్స్ని మోసపోత చేయటం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళిద్దరూ అరబ్స్ ఇక్కడ బెల్ఫోర్ డిక్లరేషన్ ఏముంది? జ్యూస్ వాళ్ళ హోమ్ల్యాండ్లో వారు నివసించాలి అని ఉంది. తర్వాత ఫైజల్ వాజ్మన్ ఏం చెప్పాడు? అరబ్స్కి వాళ్ళ స్టేట్ ఉంటుంది, ఇజ్రాయెల్కి వాళ్ళ స్టేట్ ఉంటుంది అని చేశారు. అయితే ఈ డిక్లరేషన్ మాకు వద్దని అరబ్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అసలు జ్యూస్ అనేవాడికి హోమ్ల్యాండ్ ఉండదు. అదే కదా ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? ఎలిమినేట్ చేస్తాం, వాళ్ళు అసలు మధ్య ఉండడానికి వీలు లేదని చెప్తున్నారు. చూడండి, అంటే హిస్టరీ రిపీట్స్. అప్పుడు జరిగింది ఇప్పుడు మనం కొత్తగా వినేది ఏం లేదు. ముందు జరిగింది అది అలా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకొక 22వ సంవత్సరం ఏం జరిగిందంటే 1922లో ట్రాన్స్ జోర్డన్, అంటే ఇక్కడ ఇది ఇచ్చినప్పుడు ట్రాన్స్ జోర్డన్ అంటే జోర్డన్ ప్రాంతంలో కూడా ఇజ్రాయేలీలు ఇల్లు కట్టుకుని నివసించడానికి అనుమతి వచ్చింది. బెల్ఫోర్ డిక్లరేషన్ అండి. అది కుదరదు అని ద రిమూవల్ ఆఫ్ ట్రాన్స్ జోర్డన్ ఫ్రమ్ జూయిష్ నేషనల్ హోమ్ and its transformation into Emirates of Transjordan. అది కింగ్డమ్ ఆఫ్ జోర్డన్ కిందప్పుడు మనం పిలుస్తాం. ఇప్పుడు జోర్డన్ అనే దేశం ఉంది కదా, ఆ జోర్డన్ అనే దేశం ఇక్కడ స్ప్లిట్ అయిందనమాట. ఇక్కడ 22 అక్కడ ఇజ్రాయెల్ ఉండేవాడు. ట్రాన్స్ జోర్డన్ అంటే ట్రాన్స్ అట్లాంటిక్ అంటాం. అంటే అక్రాస్, అంటే వాటిని దాటుకుని ఉండేది. జోర్డన్ ప్రాంతంలో ఉండేదన్నమాట వీళ్ళ సెటిల్మెంట్. అయితే 22లో ఒక డిక్లరేషన్ ఇచ్చి ఈ ట్రాన్స్ జోర్డన్ అనేది ఇస్రాయేల్ కుదరదు అని చెప్పి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ
కింగ్డమ్ ఆఫ్ జోర్డన్ కింద మార్చారు. కింగ్డమ్ ఆఫ్ జోర్డన్ కింద మార్చి అక్కడంతా ముస్లిమ్స్ ఉండేటట్టు చేశారు. ఇలాగా ప్రతి 10 సంవత్సరాలకో లేకపోతే 20 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ప్రతిసారి కూడా ఏదో ఒక చట్టం మారటం, దాన్ని బట్టి ఇస్రాయల్కి అన్యాయం జరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. టైం 10 minutes అయితే క్విక్గా. తర్వాత ఆగస్టు 23, 1929 ఇక్కడ ఇప్పుడు ఇక ఈ ఫ్రాన్స్ అన్నిటిని వదిలేసి ఇంగ్లాండ్ సూపర్ పవర్ అయింది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆగస్టు 23 రాసుకోండి, నేను రాయటం ఆగస్టు 23, 1929లో హెబ్రోను, యెరూషలేము అనే ప్రాంతంలో సాఫెద్ SAFED ఆ ప్రాంతాల్లో వీళ్ళందరికీ మళ్ళీ యూదులకి అరబ్స్కి మధ్యన, అరబ్స్ అని చెప్తున్నాను, అరబ్స్ ఆర్ నాట్ ముస్లిమ్స్, తర్వాత ముస్లిమ్స్ అయ్యారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్న సమయంలో అంటే 600 ఆ ప్రాంతంలో వాళ్ళు ముస్లిమ్స్ కింద ట్రీట్ చేస్తారు. అక్కడ అరబ్స్ని 133 అరబ్స్ మర్డర్డ్ 133 జ్యూస్, 133 యూదుల్ని అరబ్స్ చంపడం జరిగింది. ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక మ్యాండేట్ ఫర్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఒక చట్టాన్ని మరలా తీసుకొస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే, తర్వాత జూలై 7, 1937లో వాళ్ళు ఒక కమిషన్ వేస్తారు. వాళ్ళు ఒక కమిషన్ జూలై 7, 1937 దాన్ని ఫీల్డ్ కమిషన్ అన్నాం. ఏంటది? PEEL ఫీల్డ్ కమిషన్. ఒక కమిషన్ వేశారు. దాని ఉద్దేశం ఏంటంటే ద పార్టిషన్ రెజల్యూషన్ ఈజ్ యాక్సెప్టెడ్ బై బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వెన్ కొరియన్ అండ్ చైనీస్ ఇన్స్టిట్యూషన్ అండ్ రిజెక్టెడ్ బై అరబ్స్. ఈ ఫీల్డ్ కమిషన్ ఏం చేశారంటే మరలా ఒరిజినల్గా వీళ్ళిద్దరూ కలిసి నివసించాలనేది ప్రతిపాదన తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు బెన్ గురియన్ అని ఒక వ్యక్తి, చాలా పాపులర్ మ్యాన్ బెన్ గురియన్ అనే ఒక ఆయన, తర్వాత యూదులకు సంబంధించిన కొన్ని సంస్థలు అంగీకరించినాయి దాన్ని. కానీ అరబ్స్ మాత్రం కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేసి మానేస్తారు. ఇది ఇలా ఉంటుండగా 1934లో 34 నుండి 48 వరకు జరిగిన ఒక విషయం చెప్తాను. అలియా బెట్, దాని మూమెంట్ పేరు ఏంటంటే అలియా బెట్, ALYAH PET. నుండి 1948లో సెకండ్ వరల్డ్ వార్ కూడా జరిగింది కదా. సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జర్మనీలో హోలోకాస్ట్ అనే పదం మీరు వినే గ్యాస్ ఛాంబర్స్, గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి యూదుల్ని హిట్లర్ చంపేసేవాడు అన్నమాట. హోలోకాస్ట్ అంటే అది హిస్టరీ చదువుతుంది, దాని హిస్టరీ సపరేట్ ఉంటుంది, చదవండి. అప్పుడు అసలు యూదులు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది తెలుస్తుంది. సుమారు 10 లక్షల మందిని చంపేశారు. 10,000 అంటే అఫీషియల్గా వచ్చిన ఫిగర్, అది అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ టు ఇజ్రాయెల్, అలియా బెట్ అనేది ఇది మీరు అలియా అంటే ఏమన్నా ఇజ్రాయెల్ అందరూ ఒకే దేశానికి రావడం, బెట్ అంటే సంఘటితం అవటం, సంఘం అంటాం కదా, అది. వీళ్ళంతా
ఇల్లీగల్ ఇమిగ్రేషన్ టు ఇజ్రాయెల్. అంటే ఇల్లీగల్ అంటే అక్రమంగా యూదులందరూ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నివాసం చేసేటట్టుగా అలియాబెట్ అనేది వాళ్ళ ఎవరు ఇస్రాయేల్లో అనుకున్నారు. అందులో ఇల్లీగల్ వచ్చేవాళ్ళు ఎవరంటే హోలోకాస్ట్ సర్వైవర్స్. హోలోకాస్ట్ సర్వైవర్స్ అంటే ఈ సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది కదా హిట్లర్ చేసిన, అందులో చాలామంది తప్పించుకుని వచ్చారు. ఆ తప్పించుకున్న వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి 1934 నుండి 1948 వరకు అలా జరుగుతూనే ఉంది. తర్వాత నవంబర్ 29, 1947 నుండి జూలై 20, 1949 ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, మే 15 to June 11 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్టార్ట్ చేశారు. మనకు ఎలాగైతే మనకి ఏమంటుందని స్వాతంత్ర పోరాటం ప్రారంభించామో అలాగే యూదులు కూడా 1947 నవంబర్ 29 నుండి జూలై 20, 1949 వరకు వాళ్ళు వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసి మే 15 నుండి జూన్ 11 వరకు ఇలాగా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. కానీ 6,000 మంది యూదుల్ని ఈ అరబ్స్ చంపేశారు ఆ వార్లో. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ ఇజ్రాయెల్ దేశానికి. మే 14, 1948 చాలా ఇంపార్టెంట్ డేట్ అన్నమాట ఇజ్రాయెల్. అది మనకి ఆగస్టు 15, 1947 ఎలాగో ఇజ్రాయెల్కి మే 14, 1948 ఇండిపెండెన్స్. ఓకే. అయితే ఆ ఇండిపెండెన్స్ వస్తున్నప్పుడు బెన్ గురియన్ అనే ఒక ఆయన ఉంటాడు. యాక్చువల్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యాడు. బెన్ గురియన్ రెండోసారి అయినట్టున్నాడు, ఫస్ట్ టైం లీడ్ అయ్యాడు. ఓకే. ఆ బెన్ గురియన్ చైర్మన్ ఆఫ్ ది జూయిష్ ఏజెన్సీ బిఫోర్ ది డిక్లరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. అదే స్టేట్హుడ్ అంటే స్వతంత్రం అన్నాం కదా. ఆ డిక్లరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ఎప్పుడు జరిగిందంటే మే 14, 1948. అది ఎక్కడో రాశాను. చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా అంటే బ్రిటిష్ వాళ్ళు అంటాడు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మీ డిక్లేర్ అవర్సెల్స్ అని అతను డిక్లేర్ చేస్తాడు. ఎవరు? బెన్ గురియన్. American Bible లో ఉన్న స్టేట్మెంట్ I will share. American Bible లో ఉన్న స్టేట్మెంట్ బెన్ గురియన్ ఉంటారు నా దగ్గర. అంటే నేను ఎక్కడో రాశాను, అది చెప్తాను. ఇప్పుడు క్లోజ్ చేశానంటే సరే. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఇప్పుడు బెన్ గురియన్ నాయకత్వంలో జరిగిందా? ఇదండి. బెన్ గురియన్ అంటే ఆయన స్పెసిఫిక్గా బెన్ గురియన్ అని రాయలేదు, కానీ బెన్ గురియన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్. చాలామంది ఉన్నారు. బెన్ గురియన్ ఆ మూమెంట్లో అంటే లీడర్షిప్ తీసుకుని వన్ ఆఫ్ ద లీడర్స్ డిక్లేర్ చేస్తారు. ఓకే. తర్వాత December 5 ఇది దీంట్లో ఆపేద్దాం. 1949 బెన్ గురియన్ ఏం చేస్తారంటే యెరూషలేంని క్యాపిటల్ కింద చేస్తారు. యెరూషలేం క్యాపిటల్ కింద చేశారంటే దట్ ఈస్ ఎ బిగ్ కాంట్రవర్సీ. చాలా దాంట్లో చాలా సమస్యాత్మకమైన ఆ సమస్య ఏంటంటే ఈ మౌంట్ వీళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు. ఎవరు? ముస్లిమ్స్. క్రిస్టియన్స్ దాన్ని క్లెయిమ్ చేస్తారు. యూదులు కూడా క్లెయిమ్ చేస్తారు. దీన్ని బట్టి
యెరూషలేముని క్యాపిటల్ కింద డిక్లేర్ చేయడం అనేది చాలా సాహసపూరితమైన క్రియ. అది బెన్ గురియన్ చేస్తారు. ఓకే. తర్వాత వీళ్ళు వర్తక వ్యాపారాలు చేయకుండా ఉండడం కోసం సూయజ్ కెనాల్ అని ఉంది. ఈస్ట్ నుండి ఈ వెస్ట్కి వెళ్ళే ప్రతిదీ కూడా ఆ సూయజ్ కెనాల్ నుంచే వెళ్ళాలి. అంటే ఇప్పుడు మన టోల్ గేట్ ఎలా ఉండదు, మన కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ వస్తే అక్కడ టోల్ గేట్ నుంచి ఎలా వెళ్ళాలో ఈ సూయజ్ కెనాల్ నుంచే వెళ్ళాలి. ఆ సూయజ్ కెనాల్ నుంచి వెళ్తుంటే అక్కడ ఏం చేశారంటే జోర్డన్ ఓకే వాళ్ళు ఇది వెళ్ళడానికి కుదరదని ఆపేశారు. మొత్తం ఇది మన యూదుల యొక్క ఇస్రాయేల్ యొక్క షిప్లన్నీ వాళ్ళు పంపించేవాడు కాదు. పంపించకపోతే అప్పుడు ఒక డిక్లరేషన్ 1951లో చేశారు. ఆ డిక్లరేషన్ ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసింది. యుఎన్ఎస్సి అంటాం కదా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే ఈజిప్ట్ నువ్వు బ్లాక్ చేయొద్దు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోలేదు అని ఒక డిక్లరేషన్ చేసింది. కాబట్టి ఇంతటితో మనం ఆగుదాం. డిక్లరేషన్ తర్వాత ఏమిటో వాళ్ళు ఉంటే ఆఫ్టర్ లంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. చక్కగా ఇస్రాయేల్ చరిత్ర గురించి చక్కగా రెవరెండ్ జాన్ క్రిసోస్టమ్ గారు మనకి చక్కగా మనకి వివరించి చెప్పారు. కొంత ఇంగ్లీష్లో చెప్పడం వల్ల కొంతమందికి తెలుగులోనికి ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పెద్దవారు కనుక అలాగూ వారికి అన్నవాళ్ళు కాబట్టి అలాగూ ఏం చేయగలిగారు. వారికి మన ఏబీసీ కాలేజీ తరఫున వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి లంచ్కి వెళ్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీరు 12 గంటలకు వచ్చి 1:30కి ముగించాలంటే ఈ సబ్జెక్ట్స్ మాకు కంప్లీట్ కావు. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు దాన్ని కంప్లీట్ చేయడానికి. అది పాయింట్ బై పాయింట్ తీసుకుని వచ్చి చెప్పాలి అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. చరిత్ర హిస్టారికల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి అని అంటే మనము ఫాలో అవ్వాలి. వాళ్ళు మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి వాళ్ళు మనకి టీచింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు కూర్చోగలుగుతారంటే అందరూ 10 minutes నేను మాట్లాడతాను. లేదంటే లంచ్ చెప్పండి. మీరే మాట్లాడవచ్చు కదా. పురుషులు చెప్పండి సార్, మాస్టర్స్ చెప్పండి. ఓకే, కొద్ది రిలీఫ్ అవుతుంది కదా. ఓకే, పాడండి. చెప్పిన వాడే రావాలి కదా. ఓకే.